కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఉంటే చాలు, అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినటం కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి బాధే మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో భరించలేనంతగా నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి భుజంలోకి వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత పొట్టలో భరించలేనంత నొప్పికి వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్కు అసలు కారణాలేమిటో, వీటిని తొలగించుకునేందుకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటో, దాని పనితీరు ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ పొట్టలో కుడివైపున కాలేయం కింద బేరీ పండు ఆకారంలో కనిపిస్తున్నదే పిత్తాశయం. కాలేయం నుంచి వచ్చే పైత్యరసాన్ని ఈ పిత్తాశయం తనలో నిల్వ ఉంచుకుంటూ కొవ్వు పదార్థాల్ని జీర్ణం చేయడానికి వీలుగా అప్పుడప్పుడు పైత్యరసాన్ని విడుదల చేస్తుంటుంది. స్థూలంగా ఇది పిత్తాశయం కథ. అయితే మారిన మన ఆహార అలవాట్లు కావచ్చు, లేదా బరువు పెరగడం వల్ల కావచ్చు, మహిళల్లో హార్మోన్ల సమతూకం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి ఈ పిత్తాశయంలో రాళ్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా నడి వయసు దాటిన మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిత్తాశయం కండరాలు సరిగ్గా వ్యాకోచించకపోవటం వల్ల పైత్యరసం ఎక్కువ కాలం నిల్వ ఉండిపోవడం, దానికి కొలెస్ట్రాల్ కణజాలం తోడవడం, ఆపై అవి ఘనీభవించి రాళ్లుగా ఏర్పడుతుంటాయి. కాలేయంలో రోజుకి ఒక 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు పైత్యరసం అన్నది ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో 90% కూడా డైరెక్ట్గా చిన్నపేగుల్లోకి వచ్చేస్తే 10% మాత్రం ఈ పిత్తాశయంలోకి వెళ్ళి అది కాన్సన్ట్రేట్ అయ్యి, అది మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారంలో ఎంత శాతం ఫ్యాట్ ఉందన్న దాన్ని బట్టి ఇది ఎంత కాంట్రాక్ట్ అవ్వాలి అన్నది మన శరీరం డిసైడ్ చేస్తుంది. మన బ్రెయిన్ చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తుంది. సో మీరు ప్రొద్దున్న నుంచి తినకుండా సడన్గా రాత్రి ఫ్యాటీ మీల్ తీసుకున్నారు, బిర్యానీ తీసుకున్నారు అంటే చాలా ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే స్టోన్స్ ఉండి ఇట్లా ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఈ స్టోన్ అన్నది ముందుకు తోసుకొచ్చేసి ఆ సిస్టిక్ డక్ట్ దగ్గర ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు వీళ్ళలో పిసికేసినట్టు నొప్పి రావడము, ఈ నొప్పి కుడి పక్కన డొక్కలో నొప్పి అని చెప్పుకోవడం చూస్తాం. ఇదే రేడియేట్ అవుతుంది వెనకాలకో, కుడి భుజానికో, లేకపోతే మధ్య భాగం ముందుకో ఇది పెయిన్ అన్నది రావడం చూస్తాం. తినంగానే నొప్పి వస్తుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇది వస్తున్నప్పుడు మీరు ఒకసారి పిత్తాశయం ఎట్లా పనిచేస్తుంది, అసలు అది చేయాల్సిన విధంగా పనిచేస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అండ్ ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే పిత్తాశయంలో రాళ్ళు అనేవి ఆడవాళ్ళలో ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ ఉండడం వల్ల పైత్యరసంలో కొలెస్ట్రాల్ శాతం అన్నది పెరిగిపోవడము, అదే కాకుండా ఈస్ట్రోజన్ కొంచెం మజిల్ కాంట్రాక్టిలిటీని తగ్గిస్తుంది. ఆ పైత్యరసం అన్నది ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరగడం వల్ల కొలెస్ట్రాల్కి బైల్ సాల్స్కి మధ్యలో రేషియో ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోవడం చూస్తాం. అట్లాగే కొంతమందిలో రక్తపరమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నప్పుడు రక్తం బ్రేక్ డౌన్ అయిపోయి వీళ్ళలో బిలిరుబిన్ స్టోన్స్ అన్నది ఫామ్ అవ్వడం చూస్తాం. సో సాధారణంగా 80% కొలెస్ట్రాల్ స్టోన్స్ అయితే కొద్ది శాతం 15-20% బిలిరుబిన్ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో ఈ స్టోన్స్ చాలా చిన్నగా స్లడ్జ్ స్టేజ్లో ఉన్నాయి అన్నప్పుడు మనము ఈ స్లడ్జ్ అన్నది మట్టిలాగా, మరి ఇప్పుడు వాన పడితే మట్టి ఎట్లయితే మట్టి ముద్దలు ఫామ్ అవుతుందో ఆ మట్టి ముద్దను మనం పట్టుకోవడానికి ట్రై చేస్తే 10 పీసులు అయిపోతుంది. అది అట్లా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిసల్యూషన్ థెరపీ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ థెరపీ ఒక 6 నెలలు వాడినప్పుడు పైత్యరసం అన్నది గుడ్ క్వాలిటీ బైల్ జ్యూస్ అనేది ఫామ్ అవ్వడం చూస్తాము. అండ్ ఆల్రెడీ ఫామ్ అయిన స్లడ్జ్ కొద్దిగా పోయి వీళ్ళలో స్టోన్స్ రాకుండా ఫామ్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. పిత్తాశయంలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, పిగ్మెంట్ స్టోన్స్ అని 2 రకాల రాళ్లు ఏర్పడుతుంటాయి. ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి చూడ్డానికి పరిమాణంలో బాగా పెద్దగా ఉంటాయి. పిగ్మెంట్ స్టోన్స్ అనేవి బైలురూబిన్ ఘనీభవించడం మూలంగా ఏర్పడతాయి. ఇవి పరిమాణంలో చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంటాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఒంట్లో కొవ్వు కణజాలం ఎక్కువగా పేరుకుపోతున్నప్పుడు, ఏళ్ల కొద్దీ గర్భనిరోధక మాత్రల్ని వాడుతున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు పొట్టలో కుడివైపు భాగంలో చాలా తరచుగా నొప్పి బాధిస్తుంటుంది. తిన్న తర్వాత ఈ నొప్పి తీవ్రత పెరుగుతుంటుంది. ఆ నొప్పి వీపులోకి పాకుతుంటుంది, వాంతి అవుతుంటుంది, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి.
ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ స్టోన్స్ ఉంటే సర్జరీ ఒకటే నా సొల్యూషన్, మేము ఆగొచ్చా, మందులు ట్రై చేయొచ్చా అని. సో ఈ మందులు 6 నెలల దాకా మీరు ట్రై చేయొచ్చు. కానీ అంతవరకు మీకు దాని తర్వాత కూడా ఎటువంటి రిలీఫ్ లేదు అన్నప్పుడు సర్జరీ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, సర్జరీ అన్నది మీకు ఇబ్బంది పెట్టడానికి కాదు, ఆల్రెడీ ఉన్న ఇబ్బందిలోంచి బయటికి తీసుకురావడానికి, మీ డైజెషన్ని మెరుగు చేయడానికి చేస్తున్న ప్రొసీజర్ ఇది. అండ్ దీంట్లో చాలామంది అడుగుతారు, ఇది ఓపెన్ మెథడ్ బెటరా, లాప్రోస్కోపీ బెటరా, రోబోటిక్ సర్జరీ బెటరా అని. ఒక టైంలో 20 ఏళ్ళ కింది దాకా కూడా మనం ఓన్లీ ఓపెన్ సర్జరీలే చేసేవాళ్ళం గాల్ బ్లాడర్కి. అప్పుడు ఏంటి, మొత్తం మజిల్ని కట్ చేసేవాళ్ళం, అన్ని లేయర్స్ ఆఫ్ మజిల్స్ని కట్ చేసి గాల్ బ్లాడర్ని ఎక్స్పోజ్ చేసి గాల్ బ్లాడర్ మొత్తం తీసేసి మళ్ళీ మజిల్స్ అనేవి రిపేర్ చేసేవాళ్ళం ఇంతకుముందు. అయితే గత 20 సంవత్సరాలుగా కూడా మనం కీహోల్ సర్జరీ లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నది చేస్తున్నాం. ఎవరైతే లాప్రోస్కోపిక్కి ఫిట్గా లేరో వాళ్ళలో మాత్రమే ఇప్పుడు ఓపెన్ సర్జరీ చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ అన్నది గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది. ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చిన్న 1 సెంటీమీటర్ హోల్స్ 2, 1/2 సెంటీమీటర్ హోల్స్ 2 చేసి దాంట్లో నుంచే ఈ గాల్ బ్లాడర్ ఎంత పెద్దది ఉన్నా, ఎంత స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నా వాటిని క్రష్ చేసి తీసేయడం జరుగుతుంది. ఒక 10 రోజుల తర్వాత అసలు మీకు ఎక్కడ చేసామో కూడా మీకే అర్థం కాదు. అది ఇప్పుడు ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్, ఈ లాస్ట్ 3 ఏళ్ళుగా కూడా మేము రోబోటిక్ సర్జరీ అన్నది చేస్తున్నాం. పిత్తాశయంలో రాళ్లు చిన్నగా ఉండి వాటి మూలంగా పెద్దగా ఇబ్బందులేమీ లేనప్పుడు సత్వరమే వైద్యం చేయాల్సిన అవసరం లేదు. కానీ రాళ్లు ఎక్కువగా ఉండి వాటి పరిమాణం 1 సెంటీమీటర్ కంటే పెద్దగా ఉన్నప్పుడు, ఇప్పటికే ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలి. మందులు కొంతకాలం పాటు వాడుకోవడం వల్ల పిత్తాశయంలో చిన్న చిన్న రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం లాప్రోస్కోపిక్ పద్ధతిలో రాళ్లతో పాటే పిత్తాశయాన్ని తొలగించడానికే డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, గాల్ బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు పొట్టపరంగా మాకు ఏమి ఇబ్బందులు ఉండొచ్చు అని అడుగుతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, 90% డైరెక్ట్గా పేగుల్లోకి వచ్చే బైల్ జ్యూస్ 100% ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మీరు తిన్న తర్వాత ఆ కాంట్రాక్ట్ అయ్యి బైల్ జ్యూస్ మిక్స్ అయ్యే ప్రాసెస్ అన్నది ఇప్పుడు లేదు. అట్లాగే మీరు ఏదైతే బైల్ జ్యూస్ ఫామ్ అవుతుందో అది స్ట్రాంగ్ డిటర్జెంట్ లాగా కాకుండా మైల్డ్ డిటర్జెంట్ లాగా పనిచేస్తుంది. సో కొంచెం ఫ్యాట్ ఇండైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫ్యాట్ కంటెంట్ని తగ్గించి తీసుకునేది గుడ్ ఫ్యాట్ లాగా తీసుకొని, ఆ గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి, మళ్ళీ నట్స్, సీడ్స్. ఆ నట్స్, సీడ్స్ కూడా మనం ఏం చెప్తాం, ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్, అన్ని రకాల నట్స్ని ఫిస్ట్ ఫుల్ అని చెప్తాం. అంటే ఇప్పుడు బాదాం తీసుకుంటే ఒక 4, పల్లీలు తీసుకుంటే ఒక 10, సో ఇట్లా ఆక్రోట్ తీసుకుంటే ఒక 2, 3, 4 అంతే, డిపెండింగ్ ఆన్ ది సైజ్. సో వీటిని కూడా ఏంటి, ఒకటేసారి ఇవి తీసుకోవడం కాకుండా గంటకి ఏదో ఒక నట్, గంటకో 2 గంటలకు ఒక గుడ్ ఫ్యాట్ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటే అది రెగ్యులర్గా పైత్యరసంతో కలిసి దాంట్లో ఉండే ఫ్యాట్ అన్నది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. సో ఈ చిన్న చిన్న ఆహార పద్ధతులు మార్చుకొని ఈ బయట జంక్ అన్నది తగ్గించుకొని లైఫ్ స్టైల్ అన్నది సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ రాకుండా చూసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ పైత్యరసం అన్నది మంచిగా ఫామ్ అవ్వడానికి అవసరం పడితే ఒక 6 నెలల వరకు ఏమన్నా సప్లిమెంట్స్ లాంటివి, లివర్ ఫంక్షన్ని బూస్ట్ చేయడానికి సప్లిమెంట్స్ లాంటివి వాడాల్సిన అవసరం రావచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు కేవలం రాళ్లను తొలగిస్తే సరిపోతుంది కదా, మొత్తంగా అవయవాన్ని ఎందుకు తొలగించడం అనే సందేహం వల్ల చాలా మందికి వస్తుంటుంది. కానీ రాళ్లు ఏర్పడినప్పుడు వాటి కారణంగా పిత్తాశయం లోపలి పొరల స్వభావంలో చాలా తేడాలు వచ్చేస్తాయి. తరచూ రాళ్లు ఏర్పడటంతో పాటు క్యాన్సర్గా మారే ప్రమాదమూ ఉంది. ఇలాంటప్పుడు మొత్తం పిత్తాశయాన్ని తొలగించడమే మేలని చెబుతారు డాక్టర్లు. పిత్తాశయాన్ని తొలగించిన తర్వాత పైత్యరసం నేరుగా పేగుల్లోకి విడుదలవుతూ కొవ్వుల్ని జీర్ణం చేస్తుంది. కాబట్టి తినే ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకుంటే చాలు. పిత్తాశయం లేకపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు మొదటి నుంచే